ఉన్నవాళ్ళు, బీజేపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు ఒకలా ఇద్దరా? సమిష్టి కృషి అందరి సక్సెస్ ఇది. ఏ ఒక్కరిదో కాదు. ఎవరిని కించపరచొద్దు, ఎవరిని తప్పు పట్టొద్దు. మనం చేయాలనుకుంటే మంచి చేయండి, లేదనుకుంటే అక్కడికక్కడ వదిలేయండి. ఇంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళిన దాన్ని పేక మేడలా కూల్చేసే పని ఎవరు చేసినా అది అందరికీ ఇబ్బంది. మరి దీని మీద ఎలాంటి వివరణ ఇస్తారో, మరి ఈ అంశం ఎక్కడితోటి ఫుల్ స్టాప్ పడుతుందా, వేరే రకంగా టర్న్ తీసుకుంటుందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అతి కీలకంగా జనసేన ఆవిర్భావ దినోత్సవం అంటేనే ఒక అద్భుతం అనే విధంగా మాట్లాడుకున్నారు. లక్షలాది మంది వచ్చారండి. ఫుడ్ ఎప్పుడూ లేని విధంగా నా కళ్ళతో నేను చూశాను. అద్భుతంగా వంటకాలు వండి ఎవ్వరికీ కూడా ఇబ్బంది లేకుండా అందరికీ అద్భుతంగా సర్వీస్ చేశారు. చాలా అద్భుతంగా సభని ఆ ప్రాంగణం కానీ ఇది కానీ హై టెక్నాలజీతోటి అసలు ఊహించిన విధంగా కళ్ళు మిడిమిట్లు కొట్టే విధంగా కిలోమీటర్లు ట్రాఫిక్ జాములు అయినా ఓపిక పట్టి ఇంత అద్భుతంగా చేసుకున్న దాన్ని రెండు మాటలతో అది వేరే రకంగా వెళ్ళిపోతుంది. అది కూడా పెద్దవాళ్ళు మాట్లాడిన మాటలు, ఎవరో చిన్నవాళ్ళు మాట్లాడితే సరిదిద్దొచ్చు. మరి దాన్ని ఎటువైపు తీసుకువెళ్తారన్నది చాలా కీలకంగా మారనుంది. దీని పర్యవసానాలు మరి కూటమిలో అవనియండి, రాజకీయ పరంగా అవనియండి, ప్రకంపనలు పుట్టిస్తాయా? ఇది ఇంట్లో కదా, ఏముందిలే, చిన్న చిన్న గొడవలు ఇంట్లో ఉండవా, ఇది మా కుటుంబం, మేము సరిదిద్దుకుంటాం అనుకుంటుంటే లేదు అనుకుంటే దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి బాణాలు వేస్తున్నారండి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు, కార్పొరేటర్ కంట పవన్ కళ్యాణ్ ఎక్కువ, ఎమ్మెల్యే కంట తక్కువ అని. ఆయన మీద ఆ మాత్రం ఈ మాత్రం గౌరవం ఉన్నా, లేకపోతే వేరే అంశాలు ఉన్న వాళ్ళు, వాళ్ళ సొంత మనుషులు, కోర్ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన తప్పు మాట పట్టారు. ఒక డిప్యూటీ స్థాయి స్టేజ్ని ఏంటంత చీపుగా ఎలా మాట్లాడతారు మీరండి? ఖచ్చితంగా అంటారు, ఎవరు మాట్లాడినా అంటారు. అది మనం మాట్లాడితే ఎవరు అనకూడదు, వేరే వాళ్ళు మాట్లాడితే మనం అనొచ్చు అనుకోవడం అన్నది అది మంచి ఆలోచన కాదు. ఈ రకమైన మాటలకి ఇంకా తెర లేపకూడదు. ఎందుకంటే నాగబాబు ఇప్పుడు మంత్రి అవుతున్నారు. ఆయనది చాలా ఉన్నతమైన బాధ్యతలు ఇప్పుడు స్వీకరించాల్సిన అవసరం ఉంది. మొదటిసారి మంత్రి, మొదటిసారి చట్టసభలకి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తుంటారండి, సూక్ష్మంగా తిలకిస్తుంటారు ఎక్కడ దొరుకుతారు అని. ఒక్కసారి కానీ దొరికారు అంటే మనం రోడ్ల మీద పెట్టేస్తారు ఎవరన్నా సరే. అదే రాజకీయాల్లో ఉన్న గొప్పతనం. ఆచితూచి అడుగులు వేయాలి, జాగ్రత్తగా మెలుసుకోవాలి. అది లాంగ్ రన్ నిలబడుతుంది. ఏదో ఆవేశంతో మనం అడ్డంగా బ్యాట్ ఊపామనుకోండి, ఫస్ట్ బాల్కే డకౌట్ అయిపోతాం. నిలదొక్కుని ఆడు అసలు ఏంటి, ఆడి ఫేస్ ఏంటి, ఏ రకంగా వాడు బౌల్ చేస్తున్నాడు, ఏ రకంగా స్వింగ్ అవుతుంది అని ఆచితూచి అడిగినోడు రికార్డులు కొడతాడు. కోహ్లీలాగా, రోహిత్ శర్మలాగా ప్రపంచం అంతా అతని వైపు చూస్తుంది. ఆ ఆలోచన ఉండాలి, ఆ విధమైన అడుగులు ఉండాలి. మరి ఆ రకంగా జనసేన వెళ్తుందా? మరి టీడీపీ జనసేన మధ్య ఏదో జరిగిపోతున్నదని విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న అంశాల అడుగులు ఎలా ఉండబోతున్నాయి రాను రోజులు చూద్దాం. ఇది ఈనాటి ది ఎడిటర్ ఎనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్ చేస్తున్నాయి. ఎందుకంటే పవన్ అంటేనే ఒక ప్రభంజనం, అది వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అడుగేసినా, ఆయన మాట మాట్లాడినా, ఆయన ఇలాగన్నా ఒక రేంజ్లో ఉంటుంది. సో అంత పిచ్చి పవన్ కళ్యాణ్ అంటే.